స్వామి ఎవరమ్మా ఎవరు మీరు? స్వామి మిమ్మల్ని కలవటానికి వచ్చాం, తలుపు తీస్తారా? అట్లా ఎవరితో మాట్లాడమమ్మా. ఎవరు మీరు? ఎవరు పంపించారు? ఎవరు వచ్చారు? మమ్మల్ని ఎవరిని పంపించలేదు. మేము శ్రీశైలంలో మిమ్మల్ని చూసాం 4 రోజులు. శ్రీశైలంలో మీరు ఎక్కడ చూసారు నన్ను? అంటే నార్మల్ గా మీరు శివలింగానికి అలాగ అభిషేకాలు చేస్తుంటే చూసాము. తర్వాత ఒకసారి మీరు అక్కడున్న శ్మశానం దగ్గర పడుకొని ఏదో జపం చేస్తా ఉన్నారు, అప్పుడు చూసాము. అప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే విన్నామన్నమాట. మీ అడ్రస్ కనుక్కోవడానికి మాకు 4 days పట్టింది. ఇక్కడ ఉన్నారని తెలుసుకొని వచ్చాం మేము. నేను ఎవరితో మాట్లాడనమ్మా. మాట్లాడనని చెప్పేసి అని అంటున్నారు. చూద్దాం. ఎవరితో మాట్లాడినా కదా నేను. మీరు ఎట్లా వస్తారు తెలుసుకోకుండా? స్వామి స్వామి కొంచెం చూడండి స్వామి, చాలా కష్టపడ్డాం మిమ్మల్ని వెతుక్కోవడానికి. ఏం కావాలి మీకు? అంటే చెప్పేస్తున్నాను స్వామి. చెప్పండి, ఏం కావాలి మీకు? స్వామి మిమ్మల్ని కలవాలని స్వామి. స్వామి మిమ్మల్ని కలుస్తాం ఒక్కసారి. మిమ్మల్ని కలుస్తాం, చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకుందాము అని. దేనికి ఇంటర్వ్యూ? అంటే మీరు అఘోరా అని చెప్పానని చూసాం కదా, దాని గురించి తీసుకుందాము అని. బయట ఎక్కడ మీకు అఘోరా కనపడి? మిమ్మల్ని శ్రీశైలంలో చూసాం స్వామి. మేము ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాం. 4 రోజుల నుంచి కనుక్కుంటే గానీ మా వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఈ అడ్రస్ కనుక్కోవడానికి 4 రోజులు పట్టింది మాకు. శ్రీశైలంలో ఎక్కడ చూసారు? అంటే మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసాము. తర్వాత శ్మశానం దగ్గర మీరు కూర్చొని జపం చేస్తా అలా ఉంటే చూసాము. రామేశ్వరంలో మా వాళ్ళు ఉన్నారు, మీరు అక్కడ బీచ్ ఒడ్డున పూజలు చేస్తూ ఉన్నారంట కదా, అప్పుడు మా వాళ్ళు కొంచెం అలా చెప్పారు. కొంచెం అంటే మీ గురించి కొంచెం తెలుసుకొని మా ప్రజలకు తెలియచేయాలి అని. మా గురించి తెలుసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మా గురించి మేము ఏ వివరాలు మీకు ఇయ్యం. కాదు స్వామి, ఇప్పుడు చాలా మంది డూప్లికేట్ అది ఇదని చెప్పని అఘోరాలు వస్తున్నారు కదా, బట్ మిమ్మల్ని చూసాం, మీ గురించి కూడా మేము విన్నాము, మీరు రియల్ అని చెప్పని తెలుసుకున్నాము. అందుకే దాని గురించి మాట్లాడదాం. మీరు ఏదైనా చెప్తే మా ప్రజలకి కూడా యూజ్ అవుతది కదా అన్న ఉద్దేశంతో వచ్చాం. ఇప్పుడున్న ప్రపంచం తీరును బట్టి మనుషులు చంపుకొని తినే రోజులు ఇవి. దైవాన్ని నమ్మే ఇదిలో జనాలు లేరు. నిజాన్ని బయట పెట్టే స్థితిలో మేము కూడా లేము. నిజాన్ని మేము బయట పెట్టినా అది అబద్ధమని మాట్లాడే జనం మాత్రమే ఉన్నారు ఇప్పుడు. అందుకే నిజమైన మన జనాలు కనుక్కొని రావడం చాలా కష్టం. మీరు వచ్చారు, ఇప్పుడు మీకు నేను చెప్తాను, కానీ ఇది ఎంతవరకు నిజమనేది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచనల వల్ల మాత్రమే వాళ్ళే ఆలోచించుకుంటారు తప్ప ఏది నిజం ఏది అబద్ధమని ఆలోచించే టైం కానీ జనాల దగ్గర లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సమస్యల్ని పెంచుకుంటున్నారే కానీ తగ్గించుకునే అవకాశాలు అయితే లేవు. కొంచెం ఒక్క 5 minutes స్వామి, మాకు ఎక్కువసేపు కేటాయించదు. ఒక్క 5 minutes మీకోసం అంత కష్టపడ్డాము. ఒక ఆడపిల్లగా ఇంత సాహసం చేసి వచ్చాము. మీరు ఎలా రెస్పాండ్ అవుతారో కూడా తెలీదు. మీరు నమ్ముతారో నమ్మరో, మీ గేట్ ముందుకు వచ్చిన తర్వాత మా వీడియో కూడా పనిచేయలేదు. మా వీడియో కూడా పనిచేయక మేము చాలా ట్రబుల్ ఫేస్ చేసాము. దాదాపు ఒక 15 minutes దాకా పనిచేయలేదు. తర్వాత మళ్ళీ మేము దాన్ని చూసుకొని చేసుకొని ఇప్పుడు వచ్చి ఒక ఆడపిల్లగా అంత రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం. థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల అఘోరి స్వామి అయితే మనల్ని అయితే లోపలికి ఆహ్వానించేసేసారనమాట. అంటే మిమ్మల్ని చూపిద్దామన్న ఉద్దేశంతో. సారీ స్వామి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగకుండా మీ అడ్రస్ కనుక్కున్న తర్వాత మేమే డైరెక్ట్ గా లైవ్ లో చూపించినట్టు ఉంటది అని. ఎందుకంటే ఇది ఎటువంటి నాటకము ప్రమోషన్ వీడియో కాదు కదా. సో తర్వాత మళ్ళీ నమ్ముతారు లేదో అన్న ఉద్దేశంతో ఇప్పుడు జనాలు ఎప్పుడు కూడా నిజాన్నే కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడగకుండానే మేము తీసుకొని వచ్చాం. సరే అది ఫెయిల్ అయినా పాస్ అయినా మా వీడియో మా ప్రయత్నం అని చెప్పేసి వీడియో తీసుకుంటా వచ్చాము. ఇప్పుడున్న జనరేషన్ కి నిజం అనేది తెలియదు. నిజమైన అఘోరాలు ఎవరిని బయటికి రావు. నిజమైన అఘోర అనేవాళ్ళు ఎవరు బయటకు వచ్చి వివరణ ఇయ్యరు. మేము అసలు మేము ఎప్పుడు ఏ రూపంలో ఉంటామో మమ్మల్ని కనుక్కోవడం కూడా చాలా కష్టం. మీకు అఘోరాలకి రూపకాలు మార్చుకునే శక్తి కూడా ఉంటుంది కాబట్టి మీరు కనుక్కొని రావడం కష్టం. కానీ నా అడ్రస్ ఎలా తెలుసుకొని వచ్చారో మీరు నాకు అర్థం అవ్వట్లేదు. 4 రోజుల నుంచి బాగా కష్టపడ్డాము. ఎప్పటి నుంచి మీరు నన్ను అబ్జర్వేషన్ చేస్తున్నారు? మేము 6 months బ్యాక్ వచ్చాము శ్రీశైలము. అప్పుడు మమ్మల్ని కనుక్కుందామని చెప్పనని ప్రయత్నించాము, మా వల్ల కాలేదు. తర్వాత ఇంకా అలా 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 కొద్దిగా కష్టపడ్డాము. ఈ ఊర్లో ఉన్నారని తెలిసిన తర్వాత 4 రోజులు పట్టింది మిమ్మల్ని కలవడానికి. ఇది నా సొంత ఊరు, నా తండ్రి తల్లిదండ్రులు ఉన్న ఊరు ఇది.
ఓకే. నేను ఇప్పుడు ఈ మధ్యనే ఒక 1 month నుంచి మాత్రమే 10 days ఇక్కడ ఉంటున్నాను, ఓ. కేవలం ప్రజల కోసం, ప్రజల అభ్యర్థన మేరకు. అంటే ఇక్కడ ప్రజలకి ఎలా ఉందా స్వామి? ఇక్కడ వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు ఏమైనా ఉంటాయి మీకు చెప్పుకోవచ్చా? అంటే తెలుసుకొని ఎవరైనా వస్తే వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మాకే అభ్యంతరం లేదు, కానీ తెలుసుకొని మా దాకా రాగలిగితే పరిస్థితిని పరిష్కరించగలం. స్వామి మరి మేము తెలుసుకొని అంత కష్టపడి వచ్చాం కదా, మరి మా కోసం ఒక 5 నిమిషాలు కేటాయించి చిన్న చిన్న వివరాలు అడుగుతాను, కొంచెం అవి చెప్పండి స్వామి. స్వామి మీరు ఎక్కడుండేవారు? ఇక్కడ కావలిలో అఘోరా అని అంటే మా జనాలు ఎవ్వరు అసలు నమ్మరు, ఎందుకంటే కావలిలో ఒక అఘోరా ఉన్నారా అని చెప్పేసి నన్ను ఆశ్చర్యపోతారనమాట. రేపు ఈ వీడియో మేము విడుదల చేసిన తర్వాత అయినా కూడా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు అఘోరాగా మారారు? ఇది నా జన్మస్థలం, నా తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడే, అలాగే నా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. నేను కావలి జెడ్పీహెచ్ హై స్కూల్ 7th class వరకు చదివాను. 6 నెలలు అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా కాశీ వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు తెలియకుండానే నేను అఘోరాల్లో చేరిపోయాను. అక్కడ చేరిపోయిన తర్వాత నైట్ అఘోరాగా చేసి పగలు మళ్ళీ వేద పాఠశాలకు వెళ్ళేవాడు. 2గా నేర్చుకున్నాను. 12 సంవత్సరాలు అఘోరాగా చేశాను. ఆ తర్వాత తిరిగి మళ్ళీ కావాలి నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాను. వచ్చినప్పుడు ఏం పని చేసి బతకాలనేది కూడా నాకు తెలియదు. అప్పుడు నేను ఏదో ఒక కష్టం చేసుకొని బ్రతికాను కొద్ది రోజులు. ఆ తరువాత నాకు శ్రీశైలం పడింది. శ్రీశైలంలో అఘోరాగా చెయ్యాలి అన్న ఒక ఉద్దేశం నా మనసులో పడిపోయింది. ఆ తర్వాత మా గురువు గారి ఆజ్ఞ మేరకు నేను శ్రీశైలం, కాశీ, రామేశ్వరం, అరుణాచలం ఈ 4 ఖచ్చితంగా అఘోరాగా అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉంటాము. కానీ నేను ఎప్పుడు పోయి చేసి వస్తాను, ఎప్పుడు అఘోరాగా వెళ్తాను అనేది ఎవరికి తెలియదు. ఒక సాధారణ మనిషిగా నన్ను చాలా మంది చూసుంటారు, కానీ అసలు నేను ఎవరనేది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా నేను బయటికి రావాలని కూడా నేను అనుకోలేదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఏంటంటే నా ఊరు, నా వాళ్ళకి ఎవరికైనా నేను ఏమన్నా కొంతవరకు నా శక్తియుక్తుల ద్వారా ఏమన్నా వాళ్ళకి పరిష్కారం చూపించగలను అన్న ఆలోచన ఉండేది. కానీ అయినా ఇప్పుడున్న జనరేషన్లో ఏది నమ్మకం లేని పనిగా అయిపోయింది. చాలా మంది స్వాములు వచ్చారు, ఎవరు ఏం చేస్తున్నారో జనాలకు కూడా అర్థం అవ్వట్లేదు. అలాంటి వాళ్ళని పోయి మనం ఒప్పించి వాళ్ళకి ఏదో చేయాలనుకోవడం కష్టమైన పని. కాబట్టి నేను గోప్యంగానే నా పనులు నేను చేసుకుంటూ నా విధి విధానంలో నేను ఉన్నాను. అనుకోకుండా మీరు ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మీరే ఫస్ట్ నన్ను చూసింది. ఇప్పటి వరకు నేను అఘోరా అని ఎవరికి తెలియదు, శివాజ్ఞ, ఎవరికి అఘోరా అనే విషయమే తెలియదు. శ్రీశైలంలో అఘోరా స్వామి అంటారు అంతే, లేదా శంకు స్వామి, ఈ 2 పేర్లు ఉన్నాయి నాకు.